రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ 14 మరియు 24 వార్డులలో అభివృద్ధి పనులలో భాగంగా 2,91,00,000 రూపాయల వ్యయంతో 15 సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధ రామరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్, 14వ వార్డు కౌన్సిలర్ బొక్క రవీందర్రెడ్డి, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కౌశిక్ కైలయ్య, కౌన్సిలర్ శ్రీలత అనిల్ కుమార్, మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి, డి భిక్షపతి, ఏఈ, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కాలనీల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ప్రజల యొక్క సమస్యలను సాధారణంగా ఆలకించి సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ప్రజల సమస్యలపై వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గారు రాలేదని కాదు, ఎమ్మెల్యే గారు అంటే ఎవరు చైర్మనే, ఎందుకంటే అంత పవర్ ఉంది. ఇంతకుముందు 2 నిమిషాలు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి గారికి, నాతోటి ఇచ్చేసినటువంటి మా కమిషనర్ గారికి, అమరేందర్ రెడ్డి గారికి, కాలనీ ప్రెసిడెంట్కి, పెద్దలకి, కాలనీ వాసులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే భాస్కర్ అడిగినట్టు ఇక్కడ లైటింగ్ గురించి నేను చైర్పర్సన్ తోటి చాలాసార్లు మీటింగ్లలో అడగడం జరిగింది. కానీ మన అదృష్టం కొద్దీ అది డబల్ రోడ్ శాంక్షన్ అయింది. సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది కాబట్టి చాలా. అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్ ఇనాగ్రేషన్లో భాగంగా ఇంద్రమ్మ కాలనీలో చేయడం జరిగింది. ఇక్కడ మీ సమస్యలు మేము వచ్చినప్పుడు అసలు డ్రైనేజ్ లేకుండే, రోడ్లు కూడా అన్ని లోపల నడవడానికి కూడా లేకుండే. ఇప్పుడు చాలా మంచిగా మీ కాలనీ. ఇంకా కూడా మేము ప్రతి సంవత్సరం ఈ నాలా అయితే ప్రతి సమ్మర్లో క్లీన్ చేపిస్తున్నాము. ఇప్పుడు ఆడ జామ్ అయింది కాబట్టి ఆ కల్వర్ట్ అయ్యేది గత ఎమ్మెల్యే ఇనాగ్రేషన్ చేసిండు, ఆ కల్వర్ట్ చేస్తామని అది అట్లనే పెండింగ్ ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. లేకుంటే ఎప్పుడప్పుడు మీ కాలనీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ అన్ని సమస్యలు తీర్చడానికి మేమందరం ముందున్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు ధనరాజ్ అనౌన్స్ గట్టిగా సపోర్ట్. మేము ఎన్నికై 4 వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గారు మరియు కౌన్సిలర్ గారు రవీందర్ రెడ్డి మరియు అమరేందర్ రెడ్డి కమిషనర్ గారు మరియు డిఈ గారికి, కౌన్సిలర్ శ్రీలత గారికి మా హృదయపూర్వకంగా మా కాలనీ తరఫున, మా ఇంజాపూర్ తరఫున వీరందరికీ. ఇక్కడ డబ్బులు తక్కువ ఉన్నాయి, అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నాకు ముందు నుంచి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు ధనరాజ్ మాట చెప్పింది. మేము ఎప్పుడు వచ్చినా ఎన్ని డబ్బులు పెట్టినా ఇంత తొందరగా డెవలప్ చేయాలంటే కష్టమైన పని, అయినా చెయ్యాలి అని. ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఇంటి ముంగట డ్రైనేజ్ ఉండదు, రోడ్డు ఉండదు, స్ట్రీట్ లైట్ ఉండవు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసమే నేను రోజు ప్రయత్నం చేస్తున్నాను. నేను రోజు మున్సిపాలిటీలోకి వచ్చినా రాకున్నా Good.